Genesis chapter 22. అబ్రహాము దేవుని ఆజ్ఞను అనుసరించి తన కుమారుని దహన బలిగా ఇటు కొరకై మోరియా కొండ మీదకి బయలుదేరిన సంగతి మనకు పరిచయం. దేవుని మాటకు విధేయత చూపించినాడు కనుక అక్కడికి వెళ్ళి బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచెను అని వాక్యంలో రాయబడింది. He made all the preparations needed for the burnt offering. దహన బలి కొరకైన సిద్ధపాటు అంతటినీ చేశాడు. ఇంకా కేవలం ఇప్పుడు కత్తి తీసుకొని వధించడం మాత్రమే మిగిలింది. ఏ చెయ్యి అయితే కుమారుని ఎత్తుకొని ఓదార్చి ఆదరించి నడిపించిందో అదే చెయ్యి ఇప్పుడు కత్తి పట్టుకొని కుమారుని వధించాల. పర్హాప్స్ దిస్ ఇస్ ద పిక్చర్ ఆఫ్ ద క్రాస్. శిలువ దృశ్యములో ఇది మనకు కనిపిస్తుందంటే తప్పు కాదేమో, కానీ ఇలాగూ చేయాలంటే, చూడాలంటే, వినాలంటే కూడా కష్టం. కానీ ప్రభు అలాగ అనుమతించినాడు. అప్పుడు యెహోవా దూత పరలోకం నుండి అబ్రామా అబ్రామా అని 2 సార్లు పిలిచిన సంగతి మనకు పరిచయం. మేము ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతా. మొదటి ప్రశ్న, దేవుడు వ్యక్తులను బైబిల్లో ఒకే సందర్భములో 2 సార్లు అబ్రామా అబ్రామా అన్నట్లు పాత నిబంధన బైబిల్ అంతట్లో ఎంతమందిని పిలిచినాడు? క్వశ్చన్ పేపర్ సరిగా అర్థం చేసుకొని ప్రార్థన చేసుకొని రాయండి, లేకపోతే ఫెయిల్ అవుతారు. అదే క్వశ్చన్ పేపర్ అర్థం చేసుకుని అంటే ఇదే. నాకు టీచర్గా 2 దశాబ్దాల అలవాటు ఉంది, అనుభవం కూడా ఉంది. ఇట్లాంటివి చెప్పి పిల్లలు చాలామంది యూనివర్సిటీల నుండి కూడా బయటికి వెళ్ళిపోయారు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? ఎంతమంది? క్వశ్చన్ సింపుల్గా ఉంది, 20, 30, 40, 50 చెప్పి సైలెంట్గా ఉండొచ్చు. ఇంత సింపుల్ క్వశ్చన్ని ఇంత కాంప్లికేట్ ఎందుకు చేసుకోవాలా? అబ్రహాం అన్నాడు, సౌలా అన్నాడా, ఇవన్నీ ఎందుకు కాంప్లికేట్ చేసుకోవాలా? అట్లా కాంప్లికేట్ చేసుకుంటే రాయలేరు, అందుకని ఆగిపోయారు కదా. అవునా కదా? మరి చెప్పిన వాళ్ళు అన్నీ చెప్పాలి కదా. ఒకటి చెప్పి ఎందుకు ఆగిపోయారు? అదొకటే వచ్చింది రాయాలని తాహతాహపడుతుంటాను. టైం సరిపోద్దా లేదని పరీక్షలో రాసిన తర్వాత దిక్కులు చూస్తుంట. అందుకని ఎంతమంది అంటే సంఖ్య చెప్పడము తేలిక, ఈ సంఖ్య చెప్పుకుంటే పేర్లు చెప్పడం కష్టం కదా. పాత నిబంధనలో ఎంతమంది? 3వ ప్రశ్న, కొత్త నిబంధనలో ఎంతమంది? 4వ ప్రశ్న, మొదట ఎవరిని దేవుడు అలాగ పిలిచాడు? ఎందుకు ఫెయిల్ అయ్యేది తెలుసా? పాతకాలంలో ఒక సేవకుడు ఉండేవాడు. ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు. మన పిల్లలకు ప్రార్థన చేయమని వాళ్ళ తల్లిదండ్రులు వస్తారంట. ఏం పేరమ్మా అంటే ఎంఎస్ అమ్మా అంట. ఇదేంటి కొత్తగా ఉంది అంకుల్ అని అంటే మార్చి సెప్టెంబర్ జరుగుతాయంటే పరీక్షలు. మార్చిలో ఫెయిల్ అయితే సెప్టెంబర్లో. అప్పట్లో నాది, ఇప్పుడు మారింది అనుకో కరోనా వచ్చిన తర్వాత. ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే క్వశ్చన్ పేపర్ సరిగా చదవట్లేదు. అందుకే నేను మా స్టూడెంట్స్కి కూడా చెప్తుంటా, క్వశ్చన్ పేపర్ సరిగా చదవండి, అప్పుడు జవాబులు రాయండి అని. బిలీవర్స్కి అయితే చెప్తా, క్వశ్చన్ పేపర్ సరిగా చదువు మనపు ప్రార్థన చేసుకోండి, సరిగా క్వశ్చన్ పేపర్ చదివి సరిగ్గా జవాబులు రాయండి. ఆదమా అని 2 సార్లు పిలిచాడా? మొదటి ఎవరిని పిలిచినాడు, ఆఖరి ఎవరు పిలిచినాడు? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని ప్రోత్సహించడానికే. మళ్ళీ మేము తక్కువ చేస్తున్నామని కాదు, అలాగ అనుకోద్దండి. అసలు మీరంటే ఏమో తెలుసా? ఓకే,
ఇప్పుడు మొదటి ప్రశ్నకి జవాబు, కనీసం ఎంతమందిని దేవుడు అలాగ పిలిచినాడు? రెండవ ప్రశ్న, పాత నిబంధనలో ఎంతమంది, కొత్త నిబంధనలో ఎంతమంది, మొదట ఎవరిని పిలిచాడు, ఆఖరి ఎవరు పిలిచినాడు? మనల్ని ఏమైనా దేవుడు అలాగ పిలుస్తాడా? మనల్ని ఎలాగ పిలుస్తాడో మీరు చెప్తారా, నేను చెప్పాలా? అదైనా చెప్పండి. దీనికి ప్రార్థన చేసుకొని జవాబు రాయట్లేదేంటి? దేవుడు వారి దగ్గరికి వచ్చి అబ్రహామా అబ్రహామా అని పిలిచాడు. దేవుడు మన దగ్గరికి వచ్చి ఎలాగ పిలుస్తున్నాడు తెలుసా? చెప్పమంటారా, చెప్తారా? సర్ప సంతానమా, పాపిష్టి జనమా, ద్రోహులారా, చెరుపు చేయి పిల్లలారా, ఈ లోక స్నేహము డాష్ నేను చెప్పను, మీరే తెలుసుకోండి. ఇలాగ పిలిస్తే, సున్నం కొట్టిన సమాధులు అని పిలిస్తే, నక్క కుక్క అని పిలిస్తే ఎలాగుంటుంది? దేవుడు వాళ్ళ దగ్గరికి వచ్చి అబ్రహామా అని పిలిస్తే ఎలాగుంటుంది? ఎంత ఇంటిమేట్ రిలేషన్షిప్ ఉంది చూడండి. సరే, ప్రశ్నలకు జవాబు నాకంటే మీకు బాగా తెలుసు అనుకుంటా, అయినా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా. కనీసం 7 మందిని అలాగే పిలిచినాడు. పాత నిబంధనలో 4 పిలిచినాడు, కొత్త నిబంధనలో 3 పిలిచినాడు. మొదట అబ్రహామును పిలిచినాడు, ఆఖరిగా సౌలును పిలిచినాడు. ఇంకా ఫస్ట్ అబ్రహాము, ఆఖరి సౌలు. మరి వీళ్ళనేంటి ఆదామనేమో ఆడ పిలువలేదు, ఆదామా అని. ఎందుకంటే అంత ఘనకార్యం చేసిన తర్వాత 2 సార్లు పిలిస్తే ఇంకేమైనా ఉందా? అబ్రహాము దేవుడు ఘనకార్యం చేశాడు కనుక 2 సార్లు అబ్రహామా. ఎందుకు 2 సార్లు పిలుస్తారు? మొదటిసారి పిలిచిన తర్వాత వినపడిందో లేదో, మళ్ళా ఆ పని జరిగిపోతుందేమో, కత్తి చిన్నవాని మీద పడిపోతుందేమో, పడినా కూడా లేపగలడు. అందుకే అపోస్తలుడైన పౌలు రోమాలో రాస్తాడు, అబ్రహాము తన కుమారుని అర్పించబోతున్నాడు అని మనకి ఇక్కడ అక్షరం తెలియజేస్తుంటే, ఆత్మలో ఏంటి? అర్పించేశాడు. మృతులను సహితము లేప సమర్థన. సండే క్లాస్లో పాట ఉంది కదా ఇది, మృతులను సహా లేపు మహాత్ముడని తన సుతను అప్పగించే అబ్రహాము అని. కనుక దేవుడు తన పిల్లలైన వారిని అలాగూ ప్రేమపూర్వకంగా ఎప్పుడు పిలుస్తాడంటే, ఎప్పుడు ఆయన ఆజ్ఞకు విధేయత చూపించి అబ్రహామా అంటే చిత్తం ప్రభువా అంటామో అప్పుడు అలాగ పిలుస్తాడు. మనల్ని కూడా అలాగ పిలిస్తే ఎంత బాగుందో. ఆయన ఒకటి చెప్తే మనం ఒకటి చేస్తే మనల్ని ఎలాగ పిలుస్తాడు? అందుకే మనల్ని ఎలాగ పిలుస్తాడు ఇప్పటిదాకా చెప్పా. ప్రభువా మమ్మల్ని అలాగేం పిలవద్దులేదు, దుష్టజనమా, దోషజనమా, పాపిష్టి జనమా, చెరుపు చేయి పిల్లలారా, సర్ప సంతానమా, వ్యభిచారులైన చెడ్డతరం వారులారా, అల్ప విశ్వాసులారా, ఈ సంబోధన వద్దులే ప్రభువా, మమ్మల్ని కూడా ఎలాగ పిలిచి మా పితరులు పిలిచినట్లు మిమ్మల్ని కూడా మీ పితరులు పిలిచినట్టు పిలుస్తా. కానీ మరి పితరులు చేసిన కార్యంలో ఒక ఇసుమంతానే మీరు చేయాలి కదా. దేవుడు అబ్రహాంని అలాగ పిలిస్తే అబ్రహాం ఒక్కసారిగా ఆగిపోయాడు. ఇప్పటిదాకా నన్ను ఎవరు ఇక్కడ పేరు పెట్టి పిలవలేదేంటి? నేనే పెద్దోడిని మా క్యాంపులో. భార్య పేరు పెట్టి పిలవదు, యజమానుడు అంటుంది. దాసులు ఎవరు నన్ను పేరు పెట్టి పిలవరు. చుట్టుపక్కల ఎవరు కూడా ఇలాంటి వాళ్ళు నన్ను పేరు పెట్టి పిలిచేవారు లేరు. ఎవరన్నా మనం పేరు పెట్టి పిలిస్తే ఏమని అర్థం? మనకెంతో బాగా పరిచయం అని. కొంతమంది నన్ను కూడా పేరు పెట్టి పిలుస్తుంటారు, జయరాజు రా అని. పక్కనున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఎవరబ్బా ఇంత పేరు పెట్టి పిలుస్తారు అని. ఎంతో పరిచయం ఉంటేనే అలాగే పిలుస్తారు. అబ్రహాముని అలాగే పిలిచినారంటే ఎంతో పరిచయం. ఎవరి పరిచయం కలిగిన స్వరము బైబిల్లో రాయబడింది, అబ్రహాము కన్నులెత్తి. స్వరం నోట్లో నుండి వచ్చింది, ఆయన కళ్ళు పైవైపు చూసినాయి. రాయబడిన మాట ఏంటి చూడండి, 22వ అధ్యాయం ఆదికాండం 13వ వచనం. చాలు, అబ్రహాము కన్నులెత్తి చూడగా. ఇప్పటిదాకా ఏమెత్తాడు? అడ్డదిడ్డంగా జవాబులు చెప్పొద్దండి. ఎవరు చెయ్యి ఎత్తుతారో వాళ్ళే కళ్ళు ఎత్తుతారు. అర్థమైందా? ఎవరు చెయ్యి ఎత్తగలరో వాళ్ళ కళ్ళు ఎత్తగలరు. ఎవరు చేయి దించుకొని ఉందో వారి కళ్ళు కూడా దించి ఉంటాయి.
వాళ్ళ కళ్ళు కూడా దించే ఉంటాయంటే వారి కళ్ళు కిందకే కనిపిస్తూ ఉంటాయి, అవి ఎత్తి చూడలేవు. కళ్ళు ఎత్తి ఏం కనిపించినాయి? కొమ్మలు తిరిగిన పొట్టేళ్ళు కనిపించింది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ చిత్రపటంలో ఒకటి మనం ఏం చూస్తామంటే ర్యామ్ కాట్ ఇన్ ద థికెట్స్, కొమ్మలు తిరిగిన పొట్టేళ్ళు. ఆయన లేవి కాండంలో ప్రస్తావించబడింది. గొర్రె పొట్టేళ్ళనైనా తీసుకుని వచ్చి దహన బలిగా వారు అర్పించుట ఆనవాయితీ. యేసుక్రీస్తు ప్రభువారు ఇస్సాకు కొరకై ఒక పొట్టేలుని ఇక్కడ సిద్ధం చేసినాడు. కొత్త నిబంధనలో ఉన్న మనందరి కొరకై దేవుడు పరలోకపు ఇస్సాకైన యేసుక్రీస్తును పంపించినాడు. ఈ పొట్టేల ద్వారా ఇస్సాకుకు మాత్రమే విడుదల వచ్చింది. యేసుక్రీస్తు అనే కొమ్ములు తిరిగిన పొట్టేల ద్వారా, దేవుని గొర్రెపిల్ల ద్వారా మానవ కోటికి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ రక్షణ, విడుదల కలిగింది. మనం ఇప్పుడు ఆ బలిపీఠం మీద ఉండాల్సిన పని లేదు. బలి పశువు అని యేసు ప్రభువు వారు ఆ బలిపీఠం ఎక్కినట్లు వాక్యంలో మనం చూస్తాం. కనుక బహుశా మనం కళ్ళెత్తి ఆ సిలువలో వేలాడిన యేసును, ఆ దృశ్యాన్ని చూస్తే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. అబ్రహాము 2 చేసినాడు. మొదటిది ఏంటంటే ఆదికాండం 22వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 22 12వ వచనం. చాలు, దేవునికి భయపడవాడు. నేను ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీరు జవాబు చెప్పండి. మొదట బైబిల్లో దేవునికి భయము, ఫియర్ ఆఫ్ గాడ్ అని రాయబడిందా, ఫియర్ ఆఫ్ మ్యాన్, మనిషిని భయం అని రాయబడింది? దేవుని భయం అనే మాట బైబిల్ ఎన్నిసార్లు రాయబడింది? మనుషుల భయం అనే మాట ఎన్నిసార్లు రాయబడింది? ఇలాగ ఉజ్జాయింపుగా అడుగుతా, మీరు కూడా అలాగే చెప్పండి. బైబిల్లో దేవుని భయం ఎక్కువసార్లు రాయబడి ఉంటుందే, మనుషుని భయం అనేది ఎక్కువసార్లు రాయబడి ఉంటుందా? అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు మీరు? మధ్యాహ్నం చికెన్ ఉందనే? చాలా ఆశ్చర్యం కదా. మనిషిని భయం అనేది బైబిల్లో 35 సార్లే రాయబడింది, ఓన్లీ 35 టైమ్స్. బట్ దేవుని భయము, యెహోవా యందలి భయము, ప్రభు భయం అనే పర్యాయ పదాలు ఉంటాయి కదా, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, ద ఫియర్ ఆఫ్ గాడ్ అనేది దాదాపు 165 సార్లు రాయబడింది. మొదటిసారి ఈ శిలువ దగ్గర దేవుడే పలుకుతున్నాడు ఆ మాట, నీవు దేవునికి భయపడవాడవు. ఎవరు దేవునికి భయపడేవాళ్ళు? వెరీ గుడ్, చాలా బాగా చెప్పాడు అబ్రహాం. అంటే మనం ఎట్లయినా పోయినా పర్వాలేదు అని. ఎవరు దేవునికి భయపడేవారు? మీరు చెప్తారా, నేను చెప్పాలా? ఈయ వెనుదీయని వాడు, ఇచ్చే చేయగలిగిన వాడెవరు? దేవునికి భయపడేవాడు. తన కుమారుని వెనుదీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడేవాడు అని నాకు అర్థమవుతుంది. అంతదాకా ఉన్నవాళ్ళంతా ఎవరు మరి? ఆదాం ఎవరు? హేబెల్ ఎవరు? నోహ్ ఎవరు? హనోక్ ఎవరు? వీళ్ళంతా దేవునికి భయపడలేదా? ఇక్కడ రాశారా మాట, ఐ నో దట్ దౌ ఫియరెస్ట్ గాడ్, వేర్ దెర్ ఇస్ ఎ క్రాస్ దెర్ ఇస్ ఎ ఫియర్ ఆఫ్ గాడ్. ఎక్కడ సిలువ ఉంటుందో అక్కడ దేవుని భయం ఉంటుంది. దేవుని భయం ఈ దినాల్లో ప్రజల మధ్యలో లేదు, సంఘాల్లో లేదు, విశ్వాసంలో లేదు, దేవుని ప్రజల మధ్యలో లేదు. కారణం ఏంటంటే దెర్ ఇస్ నో క్రాస్, సిలువ లేదు. యేసుప్రభు యొక్క సిలువ ఉంటే దైవ భయం ప్రత్యక్షమవుతుంది. ఇక్కడ సిలువ కనిపిస్తుంది కనుక 22వ అధ్యాయంతో నిలువెత్తడి సిలువ ఛాయారుస్యం కనుక నీవు దేవునికి భయపడవాడవని నేను ఎరుగుదును. దేవుని భయము ఇచ్చేటట్టు చేస్తుంది. ఇచ్చినాడు కనుకనే దేవుని యందు భయభక్తులు కలిగినాడు, ఇచ్చినాడు కనుకనే. ఇప్పుడు తర్వాత కింద వచ్చిన చూస్తాం, 22వ అధ్యాయం 16వ వచనం, జెనసిస్ చాప్టర్ 22 verse 16. చాలు, అన్నిసార్లు రాయాలా నీ కుమారుని ఇచ్చినావు, నీ కుమారుని ఇచ్చినావు, నీ కుమారుని ఇచ్చినావు అని. అంటే మనుషుడు ఇస్తే దేవుడు ఎన్నిసార్లు ప్రస్తావిస్తున్నాడో చూడండి. ఇక్కడ మరలా అదే మాటే, నీవు ఒక్కడైనా నీ కుమారుని ఇచ్చినందున నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఇస్తే మొదటిది ఏంటి?
దేవుని భయం వస్తుంది. రెండవది ఏంటి? దేవుని ఆశీర్వాదం వస్తుంది. ఈ దినాల్లో దేవుని ప్రజలకి దేవుని భయం లేకుండా ఉండటానికి కారణం ఏంటి? ఇయ్యట్లేదు. దేవుని ఆశీర్వాదం రాకుండా ఉండటానికి కారణం ఏంటి? ఇయ్యడం లేదు. అంటే నేను డబ్బుల గురించే మాట్లాడట్లేదు. మీకున్న తలాంతులు కావచ్చు, మీకున్న వనరులు కావచ్చు, మీకున్న సమయం కావచ్చు, మీకున్న పరిసర ధర్మానికి సంబంధించిన ఈవులు కావచ్చు, తర్వాత ఇంకేదైనా మీకు ప్రభు ఇచ్చింది ఏదైనా కావచ్చు, ఇవ్వకుండా అలాగే ఉంచుకోవటానికి ప్రయత్నం చేస్తుంటారు. బైబిల్లో రాయబడింది కదా, యేసు ప్రభు దినాలా ఉపమానం చెప్పాడు. తలాంతిస్తాడు, తీసుకెళ్ళి రుమాల్లో కట్టేసి భూమిలో పెట్టేసి వచ్చిన తర్వాత చూస్తాంలే, ఇంకో కోల్ ఫామ్ అయిపోతే కోల్ బెడ్ వస్తుందేమో అని అనుకున్నట్టుగా పెట్టేసాడు. అలాగే చాలామంది ఈ దినాల్లో దేవుడు ఇచ్చిందాన్ని దాచిపెట్టేస్తున్నారు, లేకపోతే వాళ్ళ కొరకే వాడుకుంటున్నారు. విషాదకరమైన సంగతి. ఈ విషయం నేను ఎందుకు చెప్పదలుచుకున్నాను అని అంటే, క్రాస్ ఈజ్ నాట్ రిసీవింగ్ ఎండ్, ఇట్ ఈస్ గివింగ్ ఎండ్. సిలువ ఎప్పుడు తను తీసుకోదు, ఇచ్చేస్తుంది. దట్స్ కాల్డ్ లవ్. దాన్నే ప్రేమ అంట. ప్రేమలో ఎప్పుడు రిసెప్షన్ ఉండదు. ఏముంటుంది? సాక్రిఫైస్, త్యాగం ఉంటుంది. యేసు ప్రభువు మొదట మనల్ని ప్రేమించి తన కుమారుని మన కొరకు ఇచ్చి వేసినాడు. ఇప్పుడు ఆయనతో పాటు సమస్తాన్ని ఇచ్చేస్తాడు. మరి మన సంగతి ఏంటి? మనం సమయం ఇవ్వాలన్నా కష్టం, మన తలాంతులైనా కష్టం, మనకున్న వనరులైనా కష్టం. కొంతమంది అలాగే పెట్టుకొని ఉంటారు. అన్నీ వాళ్ళకి ఇచ్చిన తలాంతులు, కృపావరాలు, ఈవులు అన్నీ అలాగే పెట్టుకొని ఉండి ఏమైతే మురిగిపోద్ది, కంపు వస్తుంది, అన్నీ బాగానే ఉన్నట్టుంటాయి, కానీ చివరికి అనర్థానికి దారి తీస్తుంది. చాలామంది విశ్వాసులు దైవ భయం లేకుండా ఉండటానికి కారణం, దేవుని ఆశీర్వాదం లేకుండా ఉండటానికి కారణం, వారి ఇయటానికి ముందుకు రావడం లేదు. ఏ క్రిస్టియన్ ఈజ్ ఆల్వేస్ సాక్రిఫిషియల్. క్రైస్తవుడు త్యాగశీలి, సమర్పణ కలిగిన వాడు. దెర్ ఈజ్ నో సెల్ఫిష్నెస్ ఇన్ ద క్రాస్. సిలువలో స్వార్థం లేదు. క్రాస్ ఈజ్ ఎ ట్రూ రిఫ్లెక్ట్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్. నిస్వార్థానికి నిలువెత్తటి నిర్వచనం సిలువ. మన సంగతి ఏమంటారు? అందుకే ఈ దినాల్లో విశ్వాసులు, వాళ్ళకి మనం ఏం చెప్పినా మనకు వాక్య ప్రకారం ఇలాగ దేవుని భాగం దేవునికి తీసుకురావాలా అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? బ్రదర్ మీకు తెలీదు, మేము తీసుకొని వస్తాం, కానీ వాళ్ళు దేనికి వాడుకుంటారో తెలుసా? మీకు ఎలాగ తెలుసు వాళ్ళు దేనికి వాడుకుంటారని? మొదటి అంశం ఏంటంటే, దేవుని వాక్యానికి విధేయత చూపిస్తున్నావా లేదా? మలాకి 3:10 ఏముంది? నా మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉండనట్లు మీరు దశంభాగం తీసుకొని రండి. అది వాక్యం. వాక్యం విధేయత చూపిస్తావా లేదా? వాళ్ళు దేనికి వాడుకుంటున్నారు? సెకండరీ. మీరు విధేయత చూపించుకోకుండా అలాగే ఉండేసి, ఎవరు బాగున్నారు, సేవకుడు బాగున్నాడా, ఎల్లర్లు బాగున్నారా, మీలాగ వాక్యం చెప్పేవాళ్ళు బాగున్నారా, అందుకే మేము కూడా ఇలాగ అయిపోయినాము, యథా రాజా తథా ప్రజ అని అనుకొని భవిష్యత్తు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావేమో. కాకపోతే వాక్యానికి విధేయత చూపించే వ్యక్తి, వాక్యానికి లోబడే వ్యక్తిని దేవుడు ఆశీర్వదించుకుని ఉండలేడు. అందుకే దినాల్లో చాలామంది విశ్వాసులు వాళ్ళకున్న డబ్బులు, వనరులు దేనికి ఖర్చు చేస్తారో తెలుసా? రెండే, హాస్పిటళ్ళు, విద్యా సంస్థలు. హాస్పిటల్కి పోవద్దని నేను చెప్పట్లేదు. అలాగే చదువులకు కూడా మీ పిల్లలకు ₹1,00,00,000 పెట్టి మెడిసిన్ సీట్ కొనొద్దని కూడా నేను చెప్పట్లేదు. అదే దేవుడు కనికరిస్తే ₹1,00,00,000 పేమెంట్ సీటు దాదాపు ఫ్రీగానే వస్తుంది కదా. ₹1,00,00,000 పెట్టైనా చదివించడానికి ఇష్టపడతారు, కానీ ప్రభు భాగం తీసుకురావడానికి ఇష్టపడరు. హాస్పిటల్కి పోయి లక్షలు పోయటానికైనా ఇష్టపడతారు, కానీ ప్రభు మమ్మల్ని బాగా చేయ, 1,00,000లో 10వ భాగమన్నా తీసుకుని వచ్చి ఇక్కడ వేస్తామని నోరు మాత్రం పొరపాటు కూడా రాదు. అక్కడ ఎవరు మంచి వాళ్ళు ఉన్నారు బ్రదర్? హాస్పిటల్లో ఉన్నారా? పోదని నేను చెప్పట్లేదు. ఎందుకు వచ్చినా మరి ఇవన్నీ మన వల్లే, మన అనర్థాలను బట్టే, మన భక్తిహీనతను బట్టే. ఇవన్నీ అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 11వ అధ్యాయంలో అన్నారు కదా, మీరు అయోగ్యంగా పాలు పొందుతున్నారు కనుక మీలో రోగులు ఉన్నారు, బలహీనులు ఉన్నారు, నిద్రిస్తున్నారు. బహుశా మనలో చాలామంది రోగం అలాగొచ్చిందేమో. నేను ఈ మాట చెప్తే మీరు అనుకోవచ్చు, బ్రదర్ యోబుకు కూడా రోగం వచ్చింది కదండి. యోబు లాంటి వాళ్ళు ఉంటే సెల్యూట్.
కానీ అట్లాంటి టైపు కాదు కదా మనము. అందుకనే లక్షలు కుమ్మరిస్తారు. మళ్ళీ దాన్ని ఎలాగ చెప్తారు తెలుసా? మన దగ్గరికి వచ్చి, బ్రదర్ అక్కడికి వెళ్ళాము, హాస్పిటల్కి, అపోలోకి వెళ్ళాము, యశోదాకి వెళ్ళాము, అదే ఇంకేంటి పేర్లు కూడా రావట్లేదు నాకు, కిమ్స్కి వెళ్ళాము, తర్వాత పలానా హాస్పిటల్కి వెళ్ళాము, ఏషియన్ గ్యాస్ట్రాలజీ ఏదో చాలా పేర్లు చెప్తారు. వాళ్ళకి వాక్యం రాదు కానీ హాస్పిటల్ పేర్లన్నీ కంటుతావచ్చు. 66 పుస్తకాలు చెప్పలేరు కానీ హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్ అనే నేమ్ బై నేమ్ చెప్పేవాళ్ళు ఇక్కడ కొంతమంది కూర్చొని ఉన్నారు. అంత అవసరం అండి? ప్రభువుకు ప్రార్థన చేసుకుని, ప్రభువా నిజమే నాకు కూడా రోగం ఉంది, నాకు కూడా బలహీనతలు ఉన్నాయి, ఆ డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడో హాస్పిటల్కి పోసే బదులు అదేదో నీ పరిచయం కొరకు వాడుకోవచ్చు కదా, నన్ను బాగు చేస్తే అవన్నీ మిగులుతాయి కదా. కనుక ఇది మన ఇద్దరి మధ్యలో ఉండే డీల్. కొద్దిగా నన్ను బాగు చేయి, హాస్పిటల్కి ఖర్చు పెట్టుకోకుండా చేయి. అలాగే మా అమ్మాయి మా అబ్బాయి కూడా వాళ్ళు ఏం చదువుకోవట్లేదు, వానికి ఇంత ₹1 కోటి పెట్టి మెడిసిన్ సీట్ తీసుకురావాలా? అంత అవసరమా? ఈ ప్రాక్టికల్ విషయాలు చెప్తున్నా, ఎందుకంటే చాలామంది నష్టపోతున్నారు. ₹1 కోటి పెట్టి మెడిసిన్ చేయించిన దాని తర్వాత వచ్చిన తర్వాత ఏదైనా మందిరము, వాక్యము, ప్రార్థన ఏమైనా ఉంటాడా? లేదు. ఎవరో తెలిసిన అమ్మాయినో అబ్బాయినో అక్కడే చదువుకునేటప్పుడే పరిచయం చేసుకొని పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత డాడీ మమ్మీ పెళ్లి చేసుకున్నామని ఒకరోజు మెసేజ్ పెడితే ఫేస్బుక్లోనో దాంట్లో ఫోటోలు చూసుకొని, నా కొడుకు చెప్పండి, ఇది నేను చెప్పే వాస్తవాలా కాదా? కాదని చెప్పలేరు తెలుసా? దేవునికి వ్యతిరేకంగా ఎంతైనా లోకంలో కలిసిపోవటానికి ప్రయత్నం చేస్తాం కానీ, యేసు ప్రభువా నీ శిలువ దగ్గరికి వస్తున్నాను, క్షమించు, నా పరిస్థితులు బాగు చేయి, నన్ను కడుగు, మా ఆయన్ని కడుగు, నన్ను, కుటుంబాన్ని, మా పిల్లలు, మేము అందరం ఇక్కడే ఉంటాం. నీవు ఇచ్చిన కన్నీరు కానీ, నీవు ఇచ్చిన టీయర్స్, కన్నీళ్ళు కానీ, టాలెంట్స్, తలాంతులు కానీ, టైం, సమయం కానీ, రిసోర్సెస్, నీవు ఇచ్చిన వనరులు కానీ, నీవు ఇచ్చిన ట్రెషర్, సంపద కానీ నీ కొరకే వాడుకునేటట్లు సహాయం చేయి. ఇందువలన నీవు దేవుడికి భయపడవాడవనియు, అందువలన దేవుడు అతనిని ఆశీర్వదించు. ఇప్పుడు నేను అడుగుతా, మీరు జవాబు చెప్పండి. ఇస్సాక్ కంటే గొప్ప డాక్టర్ ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అంత పాపులర్, అంత పేరున్నోళ్ళు. దేవుని ఆశీర్వాదము బైబిల్లో రాయబడింది, ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ మేకెత్ రిచ్ అండ్ హి యాడెత్ నో సారో అంటూ ఇట్. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టార్జితం వల్ల అది అధికము కానేడు. కనుక ఈ మధ్యాహ్నం మీరు తీర్మానం చేసుకోండి, ప్రభువా గవర్నమెంట్ సీట్ ఇస్తే ఆ లక్షలు తగలబోసే తగ్గిపోతుంది కదా. బాధ అనిపించట్లేదు, హృదయం పొసుకోవట్లేదా, పిండినట్లు అనిపించట్లేదా? ఎవరో కాలేజీల్లో నా సీట్ సంపాదించుకోవడానికి కోట్లు లక్షలు వస్తున్నానే ప్రభువా, అదేనో గవర్నమెంట్ సీట్ ఇస్తే అవన్నీ తగ్గిపోతుంది కదా. ఏదో లిమిటెడ్ ఫీజులు కట్టుకుంటాము, హాస్టల్లో మెస్ ఫీజులు అవి ఇవి కట్టేస్తాము, అవి చాలా ఖర్చులు తగ్గిపోతాయి కదా. నేను ఖచ్చితంగా చెప్పగలను, 90% మంది విశ్వాసులు 90% అనవసరమైన ఖర్చులు పెట్టేవాళ్ళు ఉన్నారు. నేను పిహెచ్డి దాకా వచ్చేటప్పటికి నాకు అయిన ఖర్చు 1,00,000 2 లక్షలు ఉంటుంది. ఇప్పుడు మీ పిల్లల్ని కేజీకి చేర్పించడానికే ₹1,00,000 మినిమం ఉంటుంది, లేదంటారా? ఇలాగ ఆలోచిస్తూ వెళితే బహుశా చాలా వాటికి కారణాలు మనము ఆత్మీయంగా లేకపోవడమే. అబ్రహాము చెయ్యెత్తినాడు గనక ఇప్పుడు ఆయన కనులెత్తి కొమ్ములు తిరిగిన పొట్టేలను చూచినాడు. ఎప్పుడు కళ్ళెత్తి కొమ్ములు తిరిగిన పొట్టేలను చూస్తామో అప్పుడు మనకు తెలియకుండానే దేవుడు ఆశీర్వాదం పంపిస్తాడు. నేను నిన్ను ఆశీర్వదించాను. అందుకే 12:2 చెప్పబడింది, అబ్రహాముతో దేవుడు అన్నాడు, ఆదికాండము, ఐ విల్ బ్లెస్ ది అండ్ దౌ షిల్ బి ఎ బ్లెస్సింగ్. నేను నిన్ను ఆశీర్వదిస్తా, నువ్వు ఆశీర్వాదముగా ఉంటావు. పిక్చర్స్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క శిలువ దృశ్యము. మొదటిది కొమ్ములు తిరిగిన పొట్టేలు. రెండవది చూస్తామా? 28వ అధ్యాయం 12వ వచనం, ఆదికాండం. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంచెను, దాని మీద
దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి. రెండవ చిత్రపటం ఏంటంటే ద ల్యాడర్, నిచ్చెన. ఇది యేసుప్రభు వారి యోహాను సువార్త 1వ అధ్యాయంలో ప్రస్తావించిన సంగతి మనకు పరిచయం. కొన్ని సందర్భాలు మాత్రమే పాత నిబంధనలోవి యేసుప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ప్రస్తావించినాడు. దాంట్లో ఈ నిచ్చెన గురించి కూడా 1వ అధ్యాయం యోహాను సువార్తలో రాసిన సంగతి మనం ఎరుగుదాం. ఈ విషయము యాకోబుకి 77 సంవత్సరాలు, పెళ్లి కాలేదు. బెర్షెబా నుండి హారాను వైపు పరుగులు తీస్తున్నాడు. రాత్రి అయింది. అదొక స్థలము, బహుశా చాలా ఇబ్బందికరమైన స్థలం అయి ఉండొచ్చు. అందుకే అక్కడ ఒక రాత్రిని తీసుకొని తలగడగా చేసుకుని నిద్రపోయాడు. ఎంత నిద్రపోయాడంటే కల వచ్చి అంత నిద్రపోయాడు. ఒక కలగన్నాడు, నిచ్చెన వేయబడింది. బైబిల్లో రాయబడిన మాట చూడండి, ఇంత నిచ్చెన భూమి మీద ఎక్కడా లేదు. దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ ల్యాడర్. నిచ్చెన అంటే ఎన్ని మెట్లు ఉన్నాయంటే చెప్తారా లేదా మీరు? భూమి మీద నుండి పరలోకానికి ఎత్తేంత తెలియదు. ఎన్ని మెట్లు ఉన్నాయని ఎలాగ చెప్తా? కనీసం ఎత్తానే తెలిస్తే ఒక అడుక్కు ఒక మెట్టని వేసుకుందాం, 30 అడుక్కు ఒక మెట్టని వేసుకుందామని మెట్లు వేసుకొని క్యాలిక్యులేట్ చేస్తావు. తెలియనంత పెద్దది. నేను ఒక 5 విషయాలు చెప్పనా. ఈ 28వ అధ్యాయంలో యాకోబు మన పితరుల కంటే భిన్నంగా కనిపిస్తున్నాడు. మొదట ఏంటంటే నిచ్చెన చూసిన వ్యక్తి ఈయనొక్కడే. రెండవది ఏంటంటే దేవదూతలు ఎక్కుచూ దిగుచున్న దృశ్యాన్ని చూసిన వ్యక్తి ఈయనొక్కడే. మూడవది ఏంటంటే రాత్రి తలగడగా చేసుకుని పడుకున్న వ్యక్తి ఈయనొక్కడే. నాలుగవది ఏంటంటే ఆ రాత్రిని తీసి దాని మీద నూనె పోసినవాడు ఈయనొక్కడే. ఐదవది ఆఖరిది మొక్కుబడి చేసుకున్నవాడు ఈ రాయి దేవుని మందిరము అక్కడ ఈయనొక్కడే. ఈ 5 విషయాల్లో 28వ అధ్యాయంలో జాకబ్ ఈజ్ యూనిక్. యాకోబు అసమానుడు. యేసుప్రభు యొక్క సెలవు దగ్గరికి వెళ్ళిన వ్యక్తి ఎవరు భిక్షమెత్తుకునే స్థానంలోనికి రారు. భిక్షాందేహి అనే దుస్థితిలోనికి రాకుండా పరుగులు తీస్తున్న వాని దగ్గరికి దేవుడు తానే వచ్చి ప్రత్యక్షమయ్యాడు. ఆ నిచ్చెన రూపంలో యాకోబు చూసిన తర్వాత నిశ్చయముగా దేవుడు ఇక్కడ ఉన్నాడు. గాడ్ ఈజ్ హియర్. వేర్ దెర్ ఇస్ ఎ క్రాస్ దెర్ ఇస్ ఎ గాడ్. సిలువ ఎక్కడుందో అక్కడే క్రీస్తు కనిపిస్తున్నాడు. సిలువ లేని స్థలం క్రీస్తు లేని స్థలం. అందుకే యాకోబు దేవుని మందిరమే, ఇది వేరే కాదు అని పేరు పెట్టి వాక్యములు ఇక్కడ రాసినాడు. నువ్వు నన్ను కాపాడి భోజనం పెట్టి వస్త్రాలు ఇచ్చి భద్రత దయచేసి క్షేమంగా తెస్తే దిస్ పిల్లో షల్ బికమ్ ఎ పిల్లర్. ఈ తలగడగా చేసుకున్న రాయి దేవుని మందిరం అవుతుంది. నీవు నాకు ఇచ్చే దాంట్లో నేను నీకు 10వ భాగం ఇస్తా. ఎవరు చెప్పారు ఆయనకి ఇమ్మని? ఎంత మైకులు 2 మైకులు పెట్టుకొని చెప్తుంటేనే ఈయన మస్తుగా చెప్తాడు అనుకొని బయటికి వెళ్ళి కామెంట్లు చేసేవాళ్ళు ఉంటే, మరి యాకోబుకి ఎవరు చెప్పలేదు కదా 10వ భాగం ఇమ్మని. ఎవరైనా చెప్పారా? ఒకవేళ వాళ్ళ తాతయ్య అబ్రహాము నుండి భవిష్యత్తు నేర్చుకున్నాడేమో. మీకు తెలుసు కదా, మొదట 10వ ఇచ్చింది ఎవరు? అబ్రహాంకి ఇమ్మని ఎవరు చెప్పారు? మనకి ఇంత వాక్యం రాసి చెప్తా ఉన్నా కూడా ఈ బుద్ధి కావట్లేదే. మరి ఆయనకి ఎవరు చెప్పారు? ఆదాం ఇచ్చాడా? హనోక్ ఇచ్చాడా? నోహ ఇచ్చాడా? లేదే. అది ఇన్బిల్ట్ డిఎన్ఏలో నుండి వస్తుంది. గివింగ్ ఆల్వేస్ ఈజ్ కపుల్డ్ విత్ డిఎన్ఏ అండ్ హార్మోన్స్. మనకి డిఎన్ఏనే పనిచేయట్లేదు. ఇంక ఇన్బిల్ట్ సిస్టమ్ ఎలాగ పనిచేస్తుంది? డిఫాల్ట్ సిస్టమ్ అంటారు వీటన్నిటిని. ఇప్పుడు కంప్యూటర్ మనం తీసుకున్న తర్వాత ఇది డిఫాల్ట్గా వస్తుందండి అని చెప్తారు. ఇది దాంతోపాటు అటాచ్డ్ అని చెప్తారు. ప్రభుని ఎరిగిన తర్వాత వాక్యానికి విధేయత చూపించడం అనేది అటాచ్డ్ డిఫాల్ట్ సాఫ్ట్వేర్. కానీ ఈ డిఫాల్ట్ సాఫ్ట్వేర్లోనికి యాంటీవైరస్ వచ్చేసింది. వైరస్ వచ్చేసి దాడి చేసి పని చేయకుండా చేసి కంప్యూటర్కి బ్లిక్ 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 కానీ కర్సర్ మాత్రమే కనిపిస్తుంది. డెస్క్టాప్ అంతా గాన్, ఐకాన్స్ ఆల్ గాన్. ఓన్లీ కర్సర్ చూస్తూ ఉంటే అంతకాలం చూస్తాము. అలాగే వారాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. నా కంప్యూటర్ కూడా పనిచేస్తుంది. ఏం లాభము? కర్సర్ ఒకటే కనిపిస్తుంది. ఇప్పుడు చాలామంది విశ్వాసులు అలాగే ఉన్నారు. నేను కూడా రక్షణ పొందినాను, ఏం లాభము? రక్షణ మాత్రం కనిపిస్తుంది, మిగతా ఏ కార్యాలు మారు మనసుకు తగిన ఫలాలు కనబడట్లేదేమో. యాకోబు దేవునికి 10వ భాగం ఇవ్వడానికి ఇష్టపడినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం.
దేవుడు యాకోబును తీసుకు ఆశీర్వదించును అనే వాక్యంలో మనం చూస్తాం. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. యాకోబుకి 77 సంవత్సరాలు. ఇప్పుడు 20 ఏళ్ళు మామ దగ్గర గడిపేశాడు. 97 సంవత్సరాలు. ఆయన చనిపోయింది 147 సంవత్సరాలు. అంటే దేవుడితో నడిచింది దాదాపు 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలకే పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. 12 మంది పిల్లలు కొడుకులు కన్నాడు. దేవుడు కూడా ఆయన్ని ఎలాగ ఆశీర్వదించే స్థానంలోనికి వచ్చినాడంటే ఆయన ఇతరులను ఆశీర్వదించే స్థానంలోనికి దేవుడు తెచ్చినాడు. ఒక వ్యక్తి 50 ఏళ్ళు దేవుడితో నడిస్తే ఇంత ఆశీర్వాదం వస్తే, పాత నిబంధనే కాదు ఆయన పేరు, కొత్త నిబంధనలో కూడా ఆయన పేరు ప్రస్తావన ఉంది. ఆయన పేరు కొత్త నిబంధనలోని ప్రస్తావన ఉందండి. ఎక్కడ చూసినా ప్రతి మందిరంలో ఖచ్చితంగా ఒక యాకోబు పేరు అని పెట్టుకొని ఉంటారు. ఏం పేరు నీ పేరు అంటే యాకోబు అంటాడు. ఒక చర్చిల్లోనో ఒక వ్యక్తే యాకోబు అంటే ఊర్లో ఎన్ని చర్చిలు ఉంటాయి? ఇలాంటి ఊర్లు ఎన్ని ఉన్నాయి ప్రపంచంలో? వారందరూ ఎవరు పేరు పెట్టుకొని ఉన్నారు? యాకోబు. దేవుడు యాకోబుని ఎంత ఆశీర్వదించి, మన పేరు ఎవరైనా పెట్టుకుంటారా? ఇంటికన్నా, వీధికన్నా? దేవుని ఆశీర్వాదం మనిషిని అలాగే చేస్తుంది. 50 ఏళ్ళు దేవుడితో నడిస్తే ఒక వ్యక్తి అలాగుంటే, మనం సగం వేసుకుందాంలే, 25 సంవత్సరాలు దేవుడితో నడిస్తే ఎంత ఉండాలా? ఆది కాండంలో యాకోబుకి ఎన్ని అధ్యాయాలు కేటాయించారు తెలుసా? 28 నుండి మనం చూస్తే 12 అధ్యాయాలు ఉన్నాయి. 50 ఏళ్ళకి 12 అధ్యాయాలు కేటాయిస్తే మనం 25 ఏళ్ళు నడిస్తే 6 అధ్యాయాలు మన గురించి రాయాలి కదా. నాకు తెలిసి చాలామంది ఇక్కడ 25 ఏళ్ళుగా రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. 25కి సగం చేసుకుందాంలే, 12 సంవత్సరాలు అనుకున్నాం. 12 అంటే 3 అధ్యాయులైనా మన వాళ్ళ గురించి రాయాలి కదా. 3 అధ్యాయాల సంగతి పక్కన పెట్టి 3 ముక్కలు కూడా రాయలేదు మన వాళ్ళ గురించి ఎవరు. ఊరికే మనకి ఎవరికైనా అవకాశం ఇచ్చినప్పుడు సాక్ష్యం చెప్పండి. నేను సాక్ష్యం చెప్పాలంటే చాలా ఉంది కానీ టైం లేదు. నేను కాదు, మామూలుగా చెప్పేవాళ్ళు చెప్తుంటారు. ఆధ్యాత్మిక క్రైస్తవ జీవితం యాకోబు లాంటి వాళ్ళు దేవునితో పోరాడి గెలిచినారు. ఆయన మిగతా పితరుల కంటే భిన్నమైన వాడు. దేవుడు అందుకే ఆయన భిన్నమైన రీతిలో ఆశీర్వదించినట్లు వాక్యంలో మనం చూస్తాం. ఎవరు సిలువను చూచినారో వారు శాపంలో లేరు. అబ్రహాం కావచ్చు, యాకోబు కావచ్చు, మన సంగతి ఏంటి మరి? క్రైస్తవ జీవితం కార్యకారయ్యేది అనుదిన జీవితంలో ప్రభువును వెంబడించే దాన్ని బట్టి. ఎప్పుడైతే ఆయన వెంబడించడం మానేస్తామో అప్పుడు కార్యములు మన జీవితంలో జరగడం మానేది. ఈ మధ్యాహ్నం మన తీర్మానం ఏంటి? మొదటి చిత్రపటము ద ర్యామ్ కాట్ ఇన్ ఎ థికెట్, కొమ్ములు తిరిగిన పొచ్చేలు. రెండవ చిత్రపటము ద ల్యాడర్ నిచ్చెన. మూడవ చిత్రపటం చూసి ముగిస్తాం, టైం అయింది. నంబర్స్ చాప్టర్ 21 వర్స్ 9. ఇక్కడ రాయబడిన సంగతి మనకు పరిచయము. యేసు ప్రభువారే నికోదేముతో మాట్లాడుతున్నప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో 15వ వచనంలో ఈ సంగతి ప్రస్తావించిన విషయం మనం ఎరుగుదము. అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తెను అలాగే మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. కనుక సిలువకు మరొక అనాలజీ, ఒక పిక్చర్, ఒక చిత్రపటము మోషే సర్పమును అరణ్యములో ఎత్తుట. 21వ అధ్యాయము సంఖ్యాకాండం మనం చూస్తున్నప్పుడు, ఈ సంఖ్యాకాండం అన్న మనకు తెలుగులో ఉంది కదా. కన్నడలో దీన్ని ఏమంటారు తెలుసా? ఎవరైనా కన్నడ వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఎందుకు చెప్తున్నానంటే ఇది దాంట్లో ఒరిజినల్ మీనింగ్ క్యారీ చేసినాడు. సంఖ్యాకాండం అంటే మనకి ఏంటి? సంఖ్య అంటే నంబర్స్, ఎక్కువ నంబర్లు ఉన్నాయి, అందుకే సంఖ్యాకాండం అని అన్నారేమో అని. కానీ కన్నడలో దీన్ని ఏమంటారంటే అరణ్యకాండ. ఫిట్టింగ్ టైటిల్. అరణ్యకాండము అంటే అరణ్యంలో ప్రజలు ఎలాగూ పడిపోయారు, తప్పిపోయారు, చెడిపోయారు అనేది అంతా ఈ సంఖ్యాకాండంలో మనకు గ్రంథస్థం చేయబడింది. ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ఇశ్రాయేల్ అంతదాకా చాలా బాగానే ఉన్నారు. బాగున్న తర్వాత 21వ అధ్యాయంలో వారికి ఆయాసము చేత, ఏ ఆయాసము అని ఇక్కడ రాసినారు అంటే
21:4 మార్గాయాసం చేత జనుల ప్రాణము సొమ్మచిల్లెను. మార్గ ఆయాసము చేత వారు సొమ్మచిల్లినారు. అందుకనే వారు మోషే మీద, దేవుని మీద సనగడం ఆరంభించిన. మమ్మల్ని ఎందుకు తీసుకుని వచ్చినారు, మేము అక్కడే చచ్చింటే బాగుండే, ఎంత దూరం రావాల్సిన అవసరం ఏముంది, మాకేం సమాధానం లేవనుకున్నారా, మాకు ఇల్లు లేకపోయినా సమాధుల స్థలం ఉన్నింది, ఇలాగ రకరకాలుగా మనం అనుకుంటాం కదా. వాళ్ళు కూడా బహుశా అలాగే మాట్లాడుతూ వచ్చినారు. మాట్లాడుతూ వస్తే బైబిల్లో రాయబడింది, యెహోవా తాపకరమైన సర్పంలో వారి మధ్యలోనికి పంపించి. నేను ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా, జవాబు చెప్పండి, తొందరగా ముగిస్తాము. ప్రశ్నలు ప్రార్థన చేసుకొని జవాబు చెప్పండి, సరేనా? యేసు ప్రభు యెహోవా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాల ఐగుప్తు బానిసలుగా ఉన్నప్పుడు బానిసలుగా విడిపించడానికి 10 తెగుళ్ళు పంపించినాడు. ఈ 10 తెగుళ్ళు ఏమని నేను అడగను. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ 10 తెగుళ్ళలో సర్పములు పంపించిన తెగులు ఉందా లేదా? ప్రశ్న అర్థమైందమ్మా? ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరైనా దేవుడు పంపించిన 10 తెగుళ్ళలో సర్పములు తెగులు లాంటిది కూడా వారి మధ్యలోనికి, ఇశ్రాయేలులోనికి పంపించినాడా లేదా? ఎస్ ఆర్ నో? నో. ముందు మాత్రం చెప్తున్నారు లేదు అని. వెనకోళ్ళంతా ఏదైతే మాకు వచ్చింది ఏమలే, ఏరా అయితేనేముంది. దేవుడు వారి మీదకి చాలా తెగులు పంపించినాడు. పెయిన్లు వచ్చినట్లు వాక్యంలో ఉన్నాయి, దొద్దులు వచ్చినట్లు వాక్యంలో ఉన్నాయి, మిడతలు వచ్చినట్లు వాక్యంలో ఉన్నాయి, కప్పలు వచ్చినట్లు వాక్యంలో ఉన్నాయి. చివరి తెగులు జ్యేష్ఠపుత్రుడు కూడా చనిపోయినట్టు వాక్యంలో ఉంది. కానీ సర్పాలు వారి మధ్యలోనికి రాలేదు. అంటే దేవుడు, ఒక మనుషుడు పాపం చేసినప్పుడు, లోకస్తులు పాపం చేసినప్పుడు వాళ్ళ తీర్పు వేరే, యేసుప్రభు రక్తం ద్వారా కడగబడిన వాళ్ళు పాపం చేసినప్పుడు వీళ్ళకి వచ్చే తీర్పు వేళ్ళే. వాళ్ళకేం కప్పులు, తేళ్ళు ఇలాంటివి వస్తే మనకి ఎలాంటివి వస్తాయి? అంత బాగా చెప్తున్నారు మీరు, ఎలాగ తెలుసు? వాళ్ళకేం కప్పులు వచ్చినాయి, పెయిన్లు వచ్చినాయి, మిడతలు వచ్చినాయి, నీళ్ళన్నీ రక్తం వల్లే ఎర్రగైపోయింది, చీకటి వచ్చింది. మన మధ్యలోనికి ఏమొస్తున్నాయి? పాములు వస్తున్నాయి. పాముకున్న లక్షణం ఏంటంటే సైలెంట్గా వస్తుంది, మౌనంగా వస్తుంది, తెలియకుండా వస్తుంది, కాటేస్తుంది, వెళ్ళిపోతుంది. కాటేసిన తర్వాత నొరుగులు కక్కుతారు, అక్కడే చనిపోతారు. కప్పలు కరిస్తే ఏం కాదు, పెయిన్లు కరిస్తే ఏం కాదు, దొద్దర్లు వచ్చినా ఏం కాదు, రక్తం ఎర్రగైపోయినా, నీళ్ళు ఎర్రగైపోయినా పర్వాలేదు, బతకొచ్చు. కానీ ఇక్కడ చూడండి ఎంత తీవ్రమైంది వచ్చిందో. సో ద చాస్టైజ్మెంట్ ఆఫ్ గాడ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈజ్ రియల్లీ వెరీ టఫ్ అండ్ హార్డ్. దేవుడిచ్చే శిక్ష రక్షణ పొందిన ఇశ్రాయేల్ లాంటి వారికి కఠినంగా ఉంది, రక్షణ పొందిన ఐగుప్తీయులకి తేలిగ్గా ఉంది. ఇప్పుడు ఇలా పాములు వాళ్ళ దగ్గరికి వస్తే కరిచినాయి, కొంతమంది చనిపోయినారు. ఇప్పుడు ఇశ్రాయేలు బతికిన వాళ్ళు ఏం చేశారంటే మోషే దగ్గరికి వచ్చినారు. వాళ్ళు మంచోళ్ళే కదా, అందుకనే మోషే దగ్గరికి వచ్చన్నారు, మా మధ్యలోనికి తాపకరమైన సర్పాలు వచ్చినాయి, మేము నీకు దేవుడికి విరోధంగా పాపం చేసాము, ఈ సర్పాలు మా ఇద్దరు నుండి పోయేటట్లు ప్రార్థన చేయండి అన్నారు. మోషే చేశాడా లేదా? మనమైతే ఏమని వింటాం? మన దగ్గరికి ఎవరైనా వస్తే కదా అనటానికి. వాళ్ళు మోషేని నమ్మినారు కనుక వాళ్ళు మోషే దగ్గరికి వచ్చినారు. మన దగ్గరికి ఎవరు రావట్లేదు, ఎందుకు కారణం? మనల్ని నమ్మట్లేదు ప్రజలు. వీళ్ళ దగ్గరికి ఎందుకులే, లేనిపోనివన్నీ పుట్టిస్తారని అనుకుంటారేమో, పాము గడిచిపోయిందని చెప్పుకోకుండా ఇంకా రకరకాలుగా ఇంకేం చెప్తారేమో అని. నిర్గమకాండం 23:1 అనుకుంటా, లేని వార్తలు పుట్టించకూడదని రాయబడింది. విశ్వాసుల మధ్యలో ఈ మధ్యలో ఉన్న తీవ్రమైన రోగం ఏంటంటే లేని వార్తలు పుట్టిస్తూ ఉంటారు. అసలు వార్తే ఉండదు, అక్కడ పొగే ఉండదు, అదేంటి అగ్నే ఉండదు, పొగ పుట్టించేస్తారు. ఎలాగ పుట్టిస్తారంటే మాయ, లీల. వాళ్ళు మోషే నమ్మి మోషే దగ్గరికి వచ్చినారు. అదే మోషే స్థానంలో మనం ఉంటే ఏమన్నా దెబ్బకు సెట్ అవుతారు. మీకు జరగాల్సిందే జరిగిందిలే, ఇంకా పాములు కాదు, ఇంకా చాలా రావాలా, ఏదో దేవుడు కనికరించినాడు, పాములే పంపించేసినాడు, సచ్చినోడు వస్తాడు, బతికినోడు బతుకుతాడులేండి, వెళ్ళిపోండి మీ దారిని మీరు అని చెప్పింటామేమో. కానీ ఇక్కడ బైబిల్లో రాయబడింది, మోషే ఇశ్రాయేల్ పక్షాన మొరపెట్టినాడు. ఏ ట్రూ లీడర్ విల్ always pray to arrest the death propagating in the church.
సంఘములోనికి మరణం ప్రవేశించిన దానిని మరణము వ్యాపించకుండా ప్రార్థన చేసే వ్యక్తే నిజమైన లీడర్. మానం అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఆత్మీయమైన మానము దేవుని ప్రజల్లోనికి వస్తుంది, తెలిసిపోతుంది. పలానా కార్యాలను బట్టి దెర్ ఇస్ ఎ డెత్ ఎంటరింగ్ ఇన్ టు ద చర్చ్ ఆఫ్ గాడ్ అని తెలిసి కూడా ఆ మానాన్ని ఆపటానికి ధైర్యం చేయని వ్యక్తి ఈజ్ నాట్ ఎ ట్రూ లీడర్ అట్ ఆల్. ఈ కెన్ నెవర్ బి మోజెస్, he can never be elder, he can never be Sunday class teacher, she can never be a youth leader. A leadership is a one thing that must always address and arrest the death entering into the church of God. దేవుని మందిర ఆవరణంలోనికి, ఇశ్రాయేలు మధ్యలోనికి మానం ప్రవేశించకుండానట్లు దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేసే వ్యక్తే సేవకులు, వారే బోధకులు, వారే కాపర్లు, వారే ఉపదేశకులు, వారే ఎల్డర్స్. మానం వస్తే రానిలే, సస్తే సాయంట్లే, మందాకేం రాలేదు కదా, నాకేం కొట్టలేదు కదా, నాకేం కరవలేదు కదా, నేను బాగున్నాను కదా, మా ఆవిడ బాగుంది కదా, మా కొడుకు బాగున్నాడు కదా, కూతుళ్ళు బాగున్నారు కదా, మా బంధువులందరూ బాగున్నారు కదా, ఎవరికో మానం వచ్చింది నాకెందుకు అని అనుకునే వ్యక్తి బహుశా ఆ స్థానంలో ఉండేవాడు కాదేమో. ఇది నాన్న మనము దేవుని ప్రజల కొరకు చేతులెత్తి, అయ్యో ప్రభువా మానం వస్తుంది. భౌతికమైన మానాన్ని గురించి నేను మాట్లాడట్లేదు, ఇప్పుడు ఆత్మ సంబంధమైన మానం. ఆత్మ సంబంధమైన మానం అంటే ఏంటి? దేనికి వారు స్పందించరు, వారు ఎప్పుడు అలాగే చనిపోయినట్లే ఉంటారు. వాక్యం చెప్పిన స్పందన ఉండదు, జోకేసిన స్పందన ఉండదు, కొంత వాస్తవ సంగతులు చెప్పిన స్పందన ఉండదు, ఏం చెప్పినా వారికి ఏం స్పందన ఉండదు. బికాస్ దే ఆర్ స్పిరిచువల్లీ డెడ్. వారు ఆత్మీయంగా చనిపోయిన దశలో ఉన్నారు. అలాంటి దశలో ఉన్న సంఘాన్ని తిరిగి ఉజ్జింపచేయటానికి మోషే ప్రార్థనలు అవసరమైనవి. ఈ నది ఎక్కడ పారునో అక్కడ సమస్తము బ్రతుకును. ఆ నదే యేసుక్రీస్తు ప్రభు. మోషే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేసినాడు, ప్రభు ఏం చేయమంటావు? ప్రభు ఒక మార్గం చూపించినాడు. ఒక ఇత్తడి సర్పం తయారు చేయి, ఒక స్తంభం మీద దాన్ని పెట్టు, వాళ్ళందరూ చూడమని చెప్పు, పాము గరిచిన వాళ్ళందరినీ, ఎవరు చూస్తారో వాళ్ళు బ్రతుకుతారు. మోషే వచ్చి ఇలాగ చెప్పాడు ఇశ్రాయేల్ ప్రజలకి, నేను ఇత్తడి సర్పం తయారు చేశాను, ఇదిగో అరణ్యంలో పలానా చోట ఎత్తైన దగ్గర పెట్టాను, ఎవరికి పాము గరుస్తుందో వెళ్ళి వాళ్ళు చూడండి అని అంటే, బహుశా ఇశ్రాయేల్ కూడా రకరకాల మనుషులు ఉంటారు కదా, వాళ్ళు ఇలాగ అనుకున్నారేమో కొంతమంది, ఏంట్రా ఈయనకి ఎక్కువ చదివి ఛాందస్సం వచ్చేసింది, పాము గరిస్తే యాంటీ వినం ఇయ్యాల, విషయం పీల్చాలా, మనుషులు ఎవరో ఒకళ్ళన్నా ఇంజక్షన్ అయినా పీల్చాలా, లేకపోతే విషయం పైన తలకి ఎక్కకుండానే ఏదైనా చేయాలా అని అనుకుంటాం కదా. నాదొక చిన్న పల్లెటూరు, నేను అప్పుడు బహుశా 5వ తరగతి 10వ తరగతి లోగా చదువుతున్నాను అనుకుంటా. మా ఊర్లో ఇలాగ వేసవికాలము ఊర్లో గ్రామస్తులు కొంతమంది పొలాల పనులకు వెళ్తారు కదా, వెళ్ళి వస్తున్నప్పుడు కొంతమంది వేప చెట్ల కింద కూర్చొని, కానక చెట్ల కింద కూర్చొని, మీకు తెలుసు కదా ఊర్లో రచ్చబండలు లాంటివి ఉంటాయి, వాళ్ళకి ఏం పని ఉండదు, అక్కడే కూర్చొని మాట్లాడుతూ ఉంటారు, పోయేవాళ్ళని వచ్చేవాళ్ళని గురించి కామెంట్లు చేస్తూ ఉంటారు పెద్దోళ్ళే. నేనేం పెద్దోడిని కాదు కానీ పిల్లోడిని, కానీ అక్కడ దాకా వెళ్ళే ఎందుకు ఆ పూట. అప్పుడు ఒక ఆయన పొలం నుండి వస్తున్నాడు, పెద్ద రాయి మోసుకొని వస్తున్నాడు, గ్రానైట్ రాళ్ళు ఉంటాయి, మీరు గ్రానైట్ రాళ్ళు చూసారు లేదా, పెద్ద రాయి మోసుకొని వస్తున్నాడు. అందులో ఒక ఆయన ఉన్నాడు, రే వానికి పాము గరిచినట్లుందిరా, రాయి మోసుకొని వస్తున్నాడు అన్నాడు. అసలు పాము గరిస్తే రాయి మోసుకొని వస్తారనే సంగతి కూడా నాకు తెలియదు. అప్పుడు 10వ తరగతి చదువుతున్నా. ఎందుకు అలాగ రాయి మోసుకొని వస్తారని అంటే, విషయము తలకెక్కి నాడీ వ్యవస్థ మీద దాడి చేయకుండా ఎంతసేపు నా కిందే ఉండేటట్లు ఆ రాయి బరువుకి విషయం పైకి ఎక్కకుండా అలాగే ఉండాలండి. ఎక్కడ దాకా మోసుకెళ్ళాడు అంటే దాన్ని హాస్పిటల్ దాకా మోసుకెళ్ళాడు. హాస్పిటల్ ఇంజక్షన్ వేసిన తర్వాత వాళ్ళ డాక్టర్ రాయి తీయమంటే రాయి తీసేసాడు. ఇవన్నీ ఫస్ట్ ఎయిడ్ ట్రిక్సే. కానీ విచిత్రం ఏంటంటే, అంటే దీనికి దానికి రిలేషన్ ఉంది కదా. రక్త ప్రవాహంలోనికి విషయం ఎక్కుతూ ఉంది, అది తలకు చేరుకోకుండా బరువు పెట్టుకొని ఉన్నారు. అలాగే ఏదైనా ఒక రిలేషన్ ఉంటే పాము గరిసిన తర్వాత విషయం ఎక్కువకుండా ఉండాలని మోషి చెప్పాలి. కానీ ఇత్తడి సర్పం ఒకటి చేసేసాడంటే దాన్ని చూస్తే తాకితే కూడా కాదు, తాకితే అని అయితే లాజిక్ బాగుంటుంది, చూస్తేనే బాగైపోతారంటే ఇదేం కొత్తది. కళ్ళకి రక్త ప్రవాసానికి ఏం లింక్ రా బాబు, ఇదేం ఇన్వర్స్ రిలేషన్షిప్పా డైరెక్ట్ రిలేషన్షిప్పా ఏం తెలియట్లేదని అనుకొని ఉన్నారేమో. ఆయన మస్తుగా చెప్తుంటాడు, ఆయన పట్టించుకుంటే ఎక్కడైపోతుంది అని అనుకుని ఎవరైతే అవిదైతే చూపించినారో వారు పాము కాటుకు చనిపోయారు. మీ మదర్ తెలివైన వాళ్ళు ఉంటారు కదా ఎవరన్నా,
ఎలాగ వస్తున్నాం రా, జీవితంలో ఒకరోజు కూడా మోసే మాటకు విధేయత చూపించలేదు, చచ్చిపోయే రోజున్నా విధేయత చూపిస్తాం రా. చూస్తే తప్పేముందో, మనమేం అక్కడ దాకా నడిచిపోవట్లేదుగా, కళ్ళతో చూసేదే కదా, చేతులతో తాకేది కూడా లేదుగా, కాళ్ళతో ఎక్కిపోయేది కూడా లేదు కదా, కళ్ళతో చూస్తాంలో. సత్య రోజైనా విధేయత చూపించి దేవుడి కొరకు మోసే కొరకు సస్తంలో అనుకుని ఎవరైతే చూశారో వాళ్ళకి స్వస్థత వచ్చింది. ఇదే నన్ను అదే వర్తమానమే ప్రకటిస్తున్నా. అందుకే బూదిగంత నివాసులారా, బహుశా యెషయా భక్తుడు ఈ పిక్చర్ తీసుకొని అక్కడ రాసింటాడు అనుకుంటా. ఇప్పుడు ఒక మాట చెప్పిన తర్వాత నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను, ముగించేస్తా. దాదాపు మీలో కొంతమంది అయినా మెడికల్ పారామెడికల్ స్టాఫ్ ఉంటారు కదా, మీ హాస్పిటల్లో బయట ఒక పెద్ద ఎంబ్లం పెట్టింటారు. మీరు కారుకు కూడా డాక్టర్లు అయితే బయట కారుకి ఎంబ్లం పెట్టుకున్నాడు, స్టిక్కర్. ఒక్కొరు ఒక రకం కదా. లాయర్ అయితే ఏం స్టిక్కర్ పెట్టుకుంటాడు? నల్ల సూటు టై ఉండేది పెట్టుకున్నాడు. ఇంజనీర్లకి ఏం లేదనుకో. అలాగే డాక్టర్లు ఒక స్టిక్కర్ పెట్టుకొని ఉంటారు. ఏంటి ఆ స్టిక్కరు? ప్లస్సా? ఓకే, ప్లస్, వెరీ గుడ్, రెడ్ క్రాస్ది. అలా కాకుండా హాస్పిటల్లో ఒక సింబల్ ఉంటుంది, అంటే ఒక పెద్ద స్తంభం ఉంటుంది, దానికి పామిట్లు తిరిగి 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 చుట్టుకొని పైన నోరు తెరిచి ఉంటుంది. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న జవాబు చెప్పండి. హాస్పిటల్ దానికి ఈ ఎంబ్లమ్కి ఏమైనా రిలేషన్ ఉందా? లాయర్ అంటే అది సూట్ వేసుకొని ఉన్నాడో లేకపోతే నల్ల కోట్ వేసుకొని టై కట్టుకొని ఉండేది పెట్టుకున్నాడంటే రిలేషన్ ఉంది. రెడ్ క్రాస్ కంటే రెడ్ క్రాస్ పెట్టింటారు, లేదా డాక్టర్లు అది పెట్టుకుని రిలేషన్ ఉంది. హాస్పిటల్ ముందు ఈ ఎంబ్లమ్కి ఏం రిలేషన్ ఉంది? ఏమైనా పెట్టాలా? స్టెథోస్కోప్ అన్నా పెట్టాలా? అంతేనా? ఒక పడకన్నా పెట్టి డాక్టర్ చూస్తున్నట్లు పేషెంట్ ఇలాగ ఉన్నట్టు అట్టనే పెట్ట. దీనికి దానికి ఏం సంబంధం? వర్ష నేను అనుకుంటా వాళ్ళు ఈ సంఖ్యాకాండం 21వ అధ్యాయంలోనే బయటికి తీసారు అనుకుంటా. మానం నాకు సిద్ధంగా ఉన్న వాళ్ళే హాస్పిటల్కి పోతారు. ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారంటే, మేమేం చేయలేము, మీరు చూడండి, చూచి స్వస్థత పొందండి. ఎవడైతే నిదానముగా తాపకరమైన ఆ ఇత్తడి సర్పాన్ని చూచినారో పాము గడిచిన కాటు నుండి వారికి స్వస్థత వచ్చింది. అందుకే ఇదే నా హాస్పిటల్లో మీరు అదే ఎంబ్లమే చూస్తుంటారు. అది ఏ జ్ఞాపం చేస్తుందంటే, మోషే అరణ్యములో స్తంభం మీద ఉంచిన ఇత్తడి సర్పాన్ని జ్ఞాపకం చేస్తుంది. అంటే ప్రతి పేషెంట్ని, అక్కడికి వెళ్ళే పేషెంట్కి ఏమని ఇండైరెక్ట్గా అర్థం చెప్తున్నారంటే, మేము కాదు దేవుడే. అందుకే డాక్టర్లు చాలా సీరియస్ కేసు ఉందనుకో, మనం డాక్టర్ గారిని నీళ్ళకి వెళ్తాం, డాక్టర్ గారు ఎట్లుందంటే, ఏం లేదు మీ దేవుడే ఏమని చేస్తాడేమో, ప్రార్థన చేసుకోండి. ఒకవేళ వాళ్ళు పూర్తిగా శుతిమించిన కేసు రికవర్ అయిపోయి బాగుంది అనుకో, డాక్టర్ గారు మీరు చాలా ట్రీట్మెంట్ ఇచ్చేసారండి, మా తాతయ్య ఇలాగ అయిపోతాడు అనుకుంటే, మా అమ్మమ్మ ఇలాగ చనిపోతుంది అనుకుంటే, బాగారండి, మేమేం చేయలేదు, మీ దేవుడే, మీ ప్రార్థనలే. గాడ్ ఈజ్ గ్రేట్, హీ హెస్ డన్ గ్రేట్ థింగ్స్, నౌ హీ ఈజ్ అలైవ్, గాడ్ ఈజ్ గ్రేట్ అని మాట్లాడుతూనే చెప్తానే ఉంటారు. డాక్టర్లు అంటే నాకు వల్లమాలిన అభిమానం కనుక మీరు ఎవరైనా ఉంటే వేరుగా అర్థం చేసుకోవద్దండి. నిలబడి మాట్లాడరు వాళ్ళు, నడిచిపోయి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఎందుకు చెప్పండి? మనిషిని జీవితం నిలకడలేదు అని వాళ్ళే చెప్తున్నారు. డాక్టర్ గారు మనమేమనుకుంటాం, నిలబడి 2 మాటలు చెప్పొచ్చు కదా, మీ పేషెంట్ పలానా ఇలాగున్నాడు, అలాగే చేయాలా, బాగైపోతాడండి, 1 రోజు 2 రోజులకు బాగైపోతాడు, లేకపోతే బాగా కావట్లేదు, ఎవరైనా బంధువులు రక్త సంబంధికులు అందరిని పిలుచుకోండి, ఏర్పాట్లన్నీ చేసుకోండి, ఏదో అటో ఇటో నిలబడి చెప్పొచ్చు కదా. వాళ్ళకి ఆర్డర్లో పోతూ ఉంటారు, పెద్ద ఆపరేషన్ వేసుకొని మనం పోతూ ఉంటాం. ఏంటి నేను నమ్మకం లేదు. డాక్టర్ గారు ఏమంటారు? వెయిట్ అండ్ సీ, ఇంజక్షన్లు ఇచ్చేసాను, అక్కడ నేను అందరూ చెప్పేసాను, నర్సులు వస్తారు, హౌసులు వస్తారు, వాళ్ళందరూ చూసి అదేదో నిలబడి చెప్పండి డాక్టర్ గారు, నిలబడి చెప్పాలి. ఎందుకంటే మనుషుని జీవితము నిలకడలేదు, ఇట్లా నడిచిపోతూనే ఉంటాం మనం కూడా. అది నాన్న ఆ సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువును మనమందరము చూచి
ఆయన సన్నిధిని అనుభవించి ఆయనతో పాటు సదాకాలం ఉండాలని. కనుక లోకంలోని భ్రష్టత్వము నుండి మానము నుండి తప్పించబడటానికి దేవుడు మానవునికి సిద్ధపరిచిన ఏర్పాటు యేసు సిలువ. చూస్తే చాలు, తాకితే చాలని చెప్పలేదు, అక్కడికి వెళితే చాలని చెప్పలేదు. అక్కడికి వెళితే చాలంటే బహుశా మనం అక్కడికి వెళ్ళలేమేమో. తాకితే చాలంటే మన చెయ్యి అంత పెద్దగా లేదు కనుక మనం చూడలేము, తాకలేమేమో. కనుక దేవుడు తన రక్షణ మన కొరకు ఎంత సులభంగా చేశాడు. చూచి మరణం నుండి కాపాడవచ్చు. అదే రెండవ మరణం, అదే పాతాళం, అదే వేదనకరమైన స్థలం. ఈ మధ్యాహ్నం ప్రభువైన యేసును చూచి రక్షణార్థమైన వెలుగులోనికి వచ్చి ఆ యేసు ఇచ్చే ఆశీర్వాదాలు పొందాలని మనవి చేస్తున్నాం. 3 చిత్రపటాలు మనం చూసినాం. మొదటిది ఏంటి? ర్యామ్ కాట్ ఇన్ ద టికెట్, కొమ్ములు తిరిగిన పొట్టేలను చూసిన. రెండవది ద ల్యాడర్, నిచ్చెన, భూమి ఆకాశాన్ని కలిపి చూసిన. మూడవది అరణ్యంలోని ఇత్తడి సర్పాన్ని చూసిన. ఈ 3 కొత్త నిబంధనలో యేసుప్రభువు వారు మన కొరికే శిలువ మీదకి ఎక్కే దృశ్యాన్ని అలంకార రూపంలో పాత నిబంధనలో గ్రంథస్థం చేయబడ్డాయి. ఆయన శిలువను మనం చూచినప్పుడు అబ్రహాం వలె ఆశీర్వాదంలోనికి వస్తాం. ఆయన శిలువను మనం చూచినప్పుడు యాకోబు వలె కాపాడబడి భద్రతలోనికి వస్తాం. ఆయన మనం శిలువను చూచినప్పుడు అరణ్యంలోని ఇశ్రాయేలీయుల వలె మరణం నుండి తప్పించి జీవంలోనికి దాటిపోతున్నాం. ఈ మధ్యాహ్నం మేము సిలువ వేయబడిన యేసును, క్రీస్తును ప్రకటిస్తున్నాం.